డీటెయిల్స్లోనికి వెళ్తే ఏలూరు జిల్లాలో పోలింగ్ సందర్భంగా జరిగిన వివాదాల్లో దెందులూరు, ఏలూరు నియోజకవర్గం చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు గాయాలయ్యి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. వైసీపీ గుండాలు, కూటమి నేతలు దాడులు చేయటం సరికాదంటూ ఆయన మండిపడ్డారు. రానున్నది కూటమి ప్రభుత్వమని, దాడులు చేసిన వారి మీద తప్పక కేసులు పెడతామన్నారు. ఇటువంటి ఘటనలు తలెత్తకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. చాలా మీద దాడులు జరిగాయి. టీడీపీ కార్యకర్తల మీద చాలా దాడులు జరిగాయి. ఎందుకంటే టీడీపీ పార్టీ గెలిచిపోతుందనే దీంట్లో ఆవేశం కాదు, కావాలని ఉండే కక్షలన్నీ కూడా ఈ ఎలక్షన్ రోజే తీర్చుకోవచ్చు అని చెప్పి ఆ కక్షలన్నీ వాళ్ళు తీసుకున్నారు. ఈసారి వచ్చేది టీడీపీ గవర్నమెంటే. ఎవరెవరు చేశారో లాపరంగా ఏమేమి చేయాలో వీళ్ళందరూ మా కార్యకర్తలు ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ కూడా, అలాగే నిన్న ఇబ్బంది పెట్టిన వాళ్ళని అందరినీ కూడా లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవాలో 100% లోకల్ ఎమ్మెల్యేలైనా కానివ్వండి, మేమైనా కానివ్వండి యాక్షన్ ఈసారి గట్టిగా తీసుకోబోతున్నామని అందరికీ తెలుపుతూ, ఎవరు కూడా మా కార్యకర్తల మీద దాడి చేశారో వాళ్ళందరికీ చెప్తున్నాం, మీకు ఉండేది ఇంకొక 20 రోజుల వరకే. ఆ 20 రోజుల్లో మీరు ఇన్ని రోజులు చేసిన దాడులైనా కానీ, నిన్న చేసిన దాడులైనా కానివ్వండి, ఇంకా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దాడులన్నీ కూడా మేము సహించేది లేదు. మా కార్యకర్తలను కాపాడుకుంటాం. మా కార్యకర్తలందరికీ చెప్తున్నాం, ధైర్యంగా ఉండండి. ఎవరికైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈసారి వచ్చేది మన గవర్నమెంటే కాబట్టి ఈసారి వచ్చిన తక్షణమే లీగల్గా ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి